ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 1లో అయితే ఇండియా క్లియర్‌లీ డామినేట్ చేసి పడేసింది సౌత్ ఆఫ్రికాని. అది ఎటువంటి డామినేషన్ అంటే సౌత్ ఆఫ్రికా కేవలం 159 రన్‌లకి ఆల్ ఔట్ చేసి పడేసి వన్ ఆఫ్ ద టఫెస్ట్ డామినేషన్ అంటే ఏందో చూపించింది. అలానే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ చూస్తే వాళ్ళ బ్యాటింగ్ లైనప్‌లో ఇన్‌ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా వరకు కనిపించింది. ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించింది. అలానే మన ఇండియన్ టీమ్ అయితే యాజ్ యూజువల్‌గానే టాస్‌లో ఓడిపోతూనే వస్తుంది. ఇక వాళ్ళ సైడ్ నుంచి సర్ప్రైజింగ్‌గా చూసుకున్నట్లయితే రబాడ అయితే ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌కి రూల్ ఔట్ అయిపోయాడు. అలానే ఇండియన్ కండిషన్స్‌లో స్పిన్నింగ్ కండిషన్స్‌లో వాళ్ళ సైడ్ నుంచి ముగ్గురు స్పిన్నర్లు ఆడకుండా ఏకంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగారు. ఇదైతే చాలా బెరిసి కొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇది సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ మ్యాచ్‌లో డెఫినెట్‌లీ ఈ చేంజ్ చేసుకొని డెఫినెట్‌లీ సౌత్ ఆఫ్రికా ముగ్గురు స్పిన్నర్లతో వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఇక మన ఇండియన్ టీం విషయానికొస్తే సర్ప్రైజింగ్‌లీ వాషింగ్టన్ సుందర్‌ని వన్ డౌన్‌లో పంపించి వన్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ బ్యాటర్ అయిన సాయి సుదర్శన్ అయితే డ్రాప్ చేశారు. ఇదైతే జీజీ యొక్క మాస్టర్ మైండ్ అని చెప్పుకోవచ్చు. సాయి సుదర్శన్ అయితే మన ఇండియన్ కండిషన్స్‌లో వన్ డౌన్ ఆడిన అనుభవం అయితే ఉంది అతనికి డొమెస్టిక్ లెవెల్‌లో. అతడు డొమెస్టిక్ లెవెల్‌లో చెన్నై తరపున అయితే వన్ డౌన్‌లోనే ఆడుతూ ఉంటాడు. ఈవెన్ అతడు రీసెంట్‌గా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియాలో కంట్రీస్‌లలో కూడా అతని బ్యాట్‌తో చాలా మంచిగా పర్ఫామ్ చేసి అతడేదో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇయన్నీ గమనించిన గౌతమ్ గంభీర్ అయితే అతన్ని వన్ డౌన్‌కి పుష్ చేసి మనకు చాలా లాంగ్ బ్యాటింగ్ డెప్త్‌ని అయితే ప్రొవైడ్ చేశాడు. ఈవెన్ మీరు సౌత్ ఆఫ్రికా దగ్గర చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 11 మంది ప్రాపర్‌గా బ్యాటింగ్ చేసి ప్లేయింగ్ 11 అయితే బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఓన్లీ థింగ్ ఏమన్నా ఉందా అంటే అది ఇన్ఎక్స్పీరియన్స్. ఆ ఇన్ఎక్స్పీరియన్స్ వల్లనే ఈరోజైతే అంత ప్రాపర్‌గా అయితే పికప్ కాలేకపోయారు. ఇనీషియల్‌లో అయితే మాక్రమ్ మరియు రికంటన్ అయితే చాలా మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పి దాదాపు ఫస్ట్ వికెట్‌కి 62 రన్‌ల పార్ట్నర్‌షిప్‌ని అయితే ఈజీగా నెలకొల్పారు. ఆ తర్వాత అయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ అయిన మన జస్ప్రీత్ బుమ్రా అయితే వీళ్ళ ఇద్దరిని అవుట్ చేసి టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఓపెనర్స్‌ని ఏకంగా 13 టైమ్స్ అవుట్ చేశాడు మన జస్ప్రీత్ బుమ్రా. అసలు అతన్ని ఎందుకు గ్రేటెస్ట్ బౌలర్ అంటారు ఈ జనరేషన్‌లో అనేదానికి ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు. ఈవెన్ ఈ మ్యాచ్‌లో చూసుకున్నా కూడా అతడు 5 వికెట్ ఆల్ తీసుకొని ఇండియన్ కండిషన్స్‌లో ఎటువంటి హెల్ప్ లేని ఈ కండిషన్స్‌లో కూడా అతని బాల్‌తో మ్యాజిక్ చేసి అతని యొక్క స్కిల్ ప్రజెంటేషన్‌తో 5 వికెట్ ఆల్ తీసుకొని అతని స్కిల్ ఏంటో మరీ చూపిస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే ఓపెనర్స్ అవుట్ అయిపోయినారో ఆ తర్వాత వ్యాన్ మల్లర్ మరియు టెంబా బహుమా రొంచేపు ఆడారు. ఆ తర్వాత టెంబా బహుమా కూడా అవుట్ అయిపోయిన తర్వాత టోనీ డిజాజీ మరియు వియాన్ మల్డర్ అయితే ఏదో పర్లేదు వీళ్ళిద్దరూ ఒక మంచి ఇన్నింగ్స్ పుటప్ చేస్తారేమో అని అనిపించింది. కానీ వీళ్ళు కూడా అంతా అనుకున్న రేంజ్‌లో అయితే కనిపించలేదు. వీళ్ళు కూడా అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన స్టబ్స్ అయితే చాలా మంచిగా కనపడ్డాడు. అతడు ప్రాపర్‌గా డిఫెన్స్ చేస్తున్నాడు. కానీ అతనికి సపోర్టింగ్ రోల్‌లో అదర్ ఎండ్ అయితే ఎవరే కానీ నిలబడలేకపోయారు. ఆ తర్వాత రైనా అయితే అతడు ఎప్పుడు అవుట్ అయిపోతానో అన్నట్లు ఆడాడు. లిటరల్లీ అతడైతే కుల్దీప్ యాదవ్‌ని ఎక్కడే కానీ పిక్ చేయడం లేదు. అతని గూగ్లీస్ కానీ, అతని లెగ్ స్పిన్ కానీ ఎక్కడే కానీ పిక్ చేయకుండా అతడు ఊరుకూరుకనే స్టెప్ అవుట్ కావడం ఇటువంటివి ఎన్నో పనులు చేసి అతడే ప్రెజర్‌లో తీసుకొని అట్టకేలకు సిరాజ్ వేసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బాల్‌కైతే వికెట్ పడిపోయాడు. అదే ఓవర్‌లోనే సిరాజ్ వేసిన ఒక బ్యూటిఫుల్ ఇన్ స్వింగర్‌కి మార్కో యాన్సన్ కూడా వికెట్ పడిపోయాడు. ఆ తర్వాత ఇంకా ఆ సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి చెప్పుకోదగ్గ బ్యాటింగ్ అయితే చేయలేదు వీళ్ళ బ్యాటర్స్ అయితే. ఆఫ్‌కోర్స్ కార్బన్ బాష్ మరియు కేశవ్ మహారాజ్ లాంటి ప్లేయర్లకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది బ్యాటింగ్‌లో. కానీ వీళ్ళు ఎందుకు ప్రాపర్‌గా బ్యాట్ చేయలేదో మనకైతే తెలియదు. ఎట్టకేలకు మన ఇండియా అయితే 159 రన్‌లకైతే రిస్ట్రిక్ట్ చేసింది సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్లకు. ఆ తర్వాత మన ఇండియా బరిలో దిగి ఒక వికెట్ అయితే కోల్పోయింది. ఆ వికెట్టే యశస్వి జైస్వాల్. అతడు అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చి అతడు ప్రాపర్‌గా సెట్ అయిపోయి ఏకంగా 38 బాల్లు ఆడి 7 రన్‌లు కొట్టి అతడైతే చాలా కాన్ఫిడెన్స్‌గా మరియు అతడైతే చాలా స్టేబుల్‌గా అయితే కనిపిస్తూ ఉన్నాడు. రేపైతే డెఫినెట్‌లీ తన బ్యాట్ నుంచి కొంచెం పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని నేను అనుకుంటున్నా. ఈవెన్ అది 2 కేఎల్ రాహుల్ చూసుకున్నా కూడా సాలిడ్‌గా పాతుకుపోతూ అతనైన క్లాసీ షాట్స్‌తో అందరిని అలరిస్తూ ఉన్నాడు. ఇక ఈరోజు బుమ్రా చేసిన విధ్వంసానికి ఏకంగా అతడు ఎన్ని రికార్డులు అంటే అన్ని రికార్డులు బ్రేక్ చేశాడు. లిటరల్లీ 230 వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా చరిత్రలోకి ఎక్కాడు. కేవలం 51 మ్యాచ్‌లలోనే 230 వికెట్లు తీశాడు. అలానే ఇండియన్ కండిషన్స్‌లో ఇండియన్ బౌలర్‌గా 16 5 వికెట్ ఆల్స్ తీసిన ఏకైక బౌలర్‌గా అది ఫాస్టెస్ట్‌గా తీసిన
ఏకైక బౌలర్‌గా మన ఇండియా తరపున జస్ప్రీత్ బుమ్రా అయితే రికార్డులలోకి ఎక్కాడు. అలానే ఇండియన్ కండిషన్స్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 2019 నుంచి ఇప్పటివరకు ఏ బౌలరే కానీ, ఏ ఫాస్ట్ బౌలరే కానీ 5 వికెట్ తీయలేదు. కానీ జస్ప్రీత్ బుమ్రా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లు కూడా 5 వికెట్ తీసి అతనైన స్కిల్ ఏందో మళ్ళీ మళ్ళీ చూపించాడు. ఇక మన ఇండియన్ ట్రిప్ ప్లాన్లు అయితే చూసుకున్నట్లయితే డెఫినెట్లీ మన ఇండియా అయితే ఒక 300 స్కోర్‌ని కొట్టడానికి ట్రై చేస్తూ ఒక 150 ఆర్ 200 స్కోర్‌ని లీడ్‌ని పెట్టడానికి చాలా వరకు ట్రై అయితే చేస్తుంది. ఇదే ప్లాన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ 200 ఆర్ 150 పెట్టినట్లయితే సౌత్ ఆఫ్రికాని ఇన్నింగ్స్ తేడాతో గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే పోను పోను పిచ్ అనేది ర్యాంక్ టర్న్ అని అయిపోతుంది. ఈవెన్ మన ఇండియా కూడా బ్యాటింగ్ చేయడం చాలా కష్టం డే 4, డే 5 సిచ్యువేషన్స్‌లో. కాబట్టి డే 2 ఆర్ డే 3లోనే మన ఇండియా ఈ 2 రోజులు ఆడి లిటరల్లీ ఒక 300, 400 రన్స్ కొట్టి వాళ్ళకు ఏకంగా 200 పైగా లీడ్‌ని పెట్టి ఆ లీడ్ పెద్దగా కనిపించేలాగా చేసి డెఫినెట్లీ వాళ్ళ మీద అయితే ఈజీగా మ్యాచ్ గెలిచే అవకాశాలైతే లేకపోలేదు. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ బహుమాక్ అయితే ఇప్పటివరకు అతడు యాజ్ ఎ టెస్ట్ కెప్టెన్‌గా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదంట. అతడు ఏకంగా 10 మ్యాచ్‌లు కెప్టెన్సీ చేస్తే 9 మ్యాచ్‌లు గెలిచి ఒక మ్యాచ్ డ్రా అయిపోయాడంట. అటువంటి గ్రేటెస్ట్ రికార్డ్ అయితే మన ఇండియా బ్రేక్ చేయబోతుందని నాకైతే అనిపిస్తుంది. అలానే ఈ ప్లేయింగ్ లెవెన్‌లో అయితే సౌత్ ఆఫ్రికన్ ప్లేయింగ్ లెవెల్‌లో నాకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ హిట్టర్ అయితే మిస్ అయిపోతున్నాడేమో అని అనిపిస్తుంది. అదే డెవాల్ బ్రావిస్. ఇఫ్ ఇన్ కేస్ అతడు కూడా ఉండింటే అతనైన పవర్ హిట్టింగ్‌తో ఇంకొక ఎండ్ ఉన్న బ్యాటర్‌కైనా ప్రెజర్ రిలీఫ్ చేసేవాడేమో. లైక్ స్టెఫన్ స్టబ్స్ లాంటి సాలిడ్ ప్లేయర్‌కు ప్రెజర్ రిలీవ్ చేసి అతడు ఒకవైపు ఏదో క్యామియో ఇన్నింగ్స్ ఆడింటే డెఫినెట్లీ మన ఇండియా కొంచెం బ్యాక్ ఫుట్‌లో ఉండేదేమో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థాంక్ యూ ఫర్ ఇట్. హావ్ ఎ నైస్ డే.